నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనుల పురోగతిపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు, జాతర ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. మహాత్ముడి సేవలు మరువలేనివి, అధికారులు ప్రజాప్రతినిధుల ఘన నివాళి. సమస్యలు విన్నవించేందుకు అవకాశం ఇస్తాం. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో వివిధ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ నిర్వహించి పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని పనుల్లో అత్యంత అవసరమైన పనులను గుర్తించి వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరు చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్, ఈ పంచాయతీరాజ్ బి గిరీష్ బాబు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని జాతర స్థలాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించారు. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరలో వాణిజ్య దుకాణాలు, పోలీస్ కంట్రోల్ రూమ్స్, వార్ రూమ్స్, మెడికల్ రూమ్, మీడియా రూమ్, ఎంట్రీ ఎగ్జిట్ తదితర అన్నింటినీ పొందుపరిచేలా అవుట్ తయారు చేయాలన్నారు. గోదావరి నది ఒడ్డును శుభ్రం చేయాలని ఆదేశించారు. బుట్టలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు అందులో వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. అమ్మవార్ల గద్దెలకు కొత్త టైల్స్ వేయడంతో పాటు లోపలి ప్రాంగణమంతా మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు అపాయకర స్థితిలో ఇవ్వవద్దని ఎన్పీడీసీఎల్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. గతంలో అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ప్లేస్ కాకుండా సింగరేణి ద్వారా పూర్తి స్థాయిలో ఒక గ్రౌండ్ లాగా చేసేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి కరెంట్ పోల్స్ కూడా అస్తవ్యస్తంగా లేకుండా ఒక పద్ధతిలో ఒక లేఅవుట్ ద్వారా చేసేటువంటి కార్యక్రమం. బాత్రూమ్స్ కూడా పూర్తి చేసి తాత్కాలికంగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చే భక్తులందరికీ స్నానాలు చేసేటువంటి మహిళలకు బట్టలు మార్చడానికి అక్కడ టెంపరవరీ టాయిలెట్స్ ఇవి కూడా దాదాపు 100ల కొద్ది ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మా అధ్యక్షులు వారి యొక్క ట్రస్ట్ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో పద్ధతిగా వయస్సు మళ్ళిన వారికి, గర్భిణీలకి, స్త్రీలకి, మగవారికి 4 రకాలుగా లైన్స్ పెట్టి ప్రధానంగా ఎంత పెద్దవారు వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నటువంటి వయసు మనుషులు, మన తల్లి తండ్రులు, వారికి ఎవరైనా వికలాంగులు వారికి ప్రధానంగా వారికి దర్శన భాగ్యం కల్పించి తర్వాతనే ఇతరులకు కల్పించేటువంటి ఒక ప్రణాళిక వారు రూపొందిస్తూ ఉన్నారు. నాతో పాటు నాకంటే ఇంకెవరైనా మంత్రి స్థాయిలో వచ్చినా కూడా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్లో సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని చేపట్టాల్సిన పనులను ప్రారంభించారు. జాతరకు తరలివచ్చే భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ సరఫరా, రోడ్డు మరమ్మతులు వంటి పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, స్థానిక కౌన్సిలర్ పాతకాల రమేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సదానందం పాల్గొన్నారు. గతంలో ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు లేకుంటే మా పాలకవర్గం వచ్చినట్టు నుంచి కూడా చుట్టూ పడారి కూడా పెట్టడం జరిగింది. అక్కడ పబ్లిక్ టాయిలెట్ పెట్టడం జరిగింది, వాటర్ సప్లై చేయడం జరిగింది, ఇక్కడ రోడ్లు కూడా వేయడం జరిగింది, కరెంటు కూడా
ఇక్కడికి వైర్ కూడా ఇచ్చి కరెంటు కూడా ఇబ్బంది లేక ఉండే విధంగా కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఈ విద్యారణ్యం ముందు రోడే కాకుండా ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా వచ్చే రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కొన్ని ఇప్పటికు మరి 100 రెట్లు కూడా ఎక్కువ మరి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. గతంలో ఈ గోడ లేకుండా ఇక్కడ చెత్త చేరంతుండి ఈ గద్దెలన్నీ కూడా ఖరాబ్ అయిన తరుణంలో మా గౌరవ పాలక మండలి అందరం కూడా కలిసికట్టుగా మరి ప్రత్యేకంగా దీన్ని నిధులు పెట్టి కూడా బ్రహ్మాండంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కూడా మరి అమ్మవారి జాతరను పెద్ద ఎత్తున, ఎందుకంటే మన ఏరియాలోనే కేశవరావు సమ్మక్క సారలమ్మ జాతర పెద్ద పేరున్న మరి జాతర కాబట్టి మరి చుట్టూ మున్సిపాలిటీ కాకుండా 3-4 మండలాల నుంచి వచ్చే ప్రయాణికాన్ని కూడా ఎట్లాంటి వాటర్ సప్లై కావచ్చు, ఇక్కడ కరెంటు కావచ్చు, ఇక్కడ శానిటేషన్ కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు కూడా జరగకుండా వచ్చే భక్తులకు ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా మేము ఉండి చేస్తామని కూడా తెలియడం జరుగుతుంది. అదే కాకుండా సిరిసిల్ల అదనపు కలెక్టర్ గౌతమి వేములవాడలో పర్యటించారు. మహాశివరాత్రి వేడుకలు, సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని రాజన్న ఆలయ పరిసరాలు, భక్తులకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ మధుసూదన్, ఎంఆర్ఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఉన్నారు. Planning is not difficult. We can ensure the area but implementation is more information. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాదరావు. జిల్లా సమీకృత కలెక్టరేట్లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అధికారులతో కలిసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ ప్రత్యేక పాత్ర పోషించారని, యువత ఆయన ఆశయాలు, విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అధికారులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ స్వేచ్ఛ కోసం సత్యం, అహింసా మార్గాన్ని ఎంచుకొని పలు ఉద్యమాలు చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, ప్రాణత్యాగాలు వెలకట్టలేనివన్నారు. అమరుల ఆశయాలు, విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మీరు ఇంకా కోటీశ్వరం కూడా ఇంత సెక్యూర్ లైఫ్ ఉందా బీదిన వాడు మన పిల్లలు ఇచ్చినప్పుడు. సో ఇంకా మనకు మన పిల్లలు ఉద్యోగిస్తారు, అంటే మనకు కంప్లీట్ సెక్యూర్ లైఫ్ మొత్తం మీరు ఎవరైనా చూసిన సందర్భంలో ఇంత సెక్యూర్ లైఫ్ మీకు లేదు. సో ఇంత సెక్యూర్ లైఫ్ ఉన్న మనమే రకరకాల ఆలోచనతో అది చిన్న చూడటం, దాని పట్ల మనం ఉద్యోగ భావంతో మాట్లాడటం అలా చేస్తూ ఉంటాం చాలా చాలా సందర్భంలో. అది మర్చిపోవాలి. ఎవరికి కూడా ఈ ఉద్యోగం అనేది మన కుటుంబానికి పోషించడం మనకి ఇవ్వాలి. ప్రజలు ఉన్నారు, అదే సేవలు ఇవ్వాలి. ఆ సేవలకు భగవంతునికి అవకాశం ఇచ్చాడు. ఆ ద్వారా మనకన్నా బాగా చదువుతున్న ప్రియమంతులు చాలా ఉన్నారు. ఏదో రకంగా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుల ఆశీర్వాదం మనకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వైశ్య భవన్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొమ్రవెల్లి భాస్కర్, చకిలం మారుతి, సత్యనారాయణ, రామ్మూర్తి, శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. మా సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవనం వద్ద గల గాంధీ తాత విగ్రహానికి మా ఆర్యవైశ్య సోదరిమణులందరూ పూలమాలలు వేసి తాతకు ఘనంగా నివాళులర్పించాము. ఒకటే అండి, చాలా చేశారు అతను. నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా మన తాత మనకందరికీ బోధించింది, ఇప్పటి కాదు ఎప్పటి గుర్తుండేది, అహింసో పరమో ధర్మ అనేది ఒక్కటి మనం నాటుకుంటే దానికి అన్ని మార్గాలు అవే ఉంటాయండి. అందుకొరకు మనం గాంధీ తాత సేవలు కానీ ఏది కానీ మనం ఎంత చెప్పినా అది తనివి తీరదండి. అందుకొరకు ఈరోజు మేము అందరం కలిసి మా వైశ్యభవన్ దగ్గర గాంధీ తాత వర్ధంతి
చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గాంధీజీ వర్ధంతిని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పోషించిన పాత్రను పలువురు పోషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తర్రె మనోహర్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు గండి నారాయణ, డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్, డీసీసీ కార్యదర్శి తర్రె లింగం పాల్గొన్నారు. గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అహింస మార్గంలో నడవకుండా ప్రతి ఒక్కరు శాంతియుతంగా చక్కటి వాతావరణం నెలకొనడం కోసం, సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం, భారతదేశ వ్యవస్థను రూపురేఖలు మార్చడం కోసం అనేక రకాలుగా కృషి చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే గాంధీ మహాత్ముడు. కాబట్టి అందుకే ఇవాళ ఆ మహనీయుని బాటలో నడవడం కోసం ప్రతి ఒక్కరు అతని విధానాలను అనుసరించి మున్ముందుకు దేశ ప్రతిష్టను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తాలో మహాత్ముడి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వాసవి క్లబ్ అధ్యక్షులు శరత్ కుమార్, జిల్లా రైస్ మిల్లర్స్ మాజీ అధ్యక్షులు బచ్చు భాస్కర్ పాల్గొన్నారు. గాంధీ చౌక్లో ఉన్న విగ్రహానికి పెద్ద ఎత్తున మా వాసవి మాత ముద్దు బిడ్డల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి గాంధీ గారు ఆనాడు మరి దేశ స్వాతంత్రం కొరకు ఎంతో ఓపికతోని రక్త పొట్టు కూడా చిందించకుండా మన స్వాతంత్రం తీసుకొస్తేనే ఈనాడు మనందరం కూడా స్వేచ్ఛతో పొందుతూ ఉన్నాం. మరి ఆనాడు ఒక ప్రాణం కూడా చిందించకుండా, ఒక రక్త పొట్టు కూడా చిందించకుండా కూడా మరి స్వాతంత్రం తీసుకొచ్చిన మరి ముద్దు బిడ్డ వాసవి బిడ్డ. మరి వర్ధంతులు జయంతులు చేసుకోవడమే కాదు, మరి ఆశయాలను కూడా మన అందరం కూడా ముందు తీసే విధంగా, మరి వాళ్ళ ఆశయాలను కొనియాడే విధంగా, మరి భారత పౌరులకు కూడా తెలిసే విధంగా మరి గాంధీ గారి జీవిత చరిత్రను కూడా మరి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళ ఆశయాలు కొనసాగే విధంగా మన అందరం కూడా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈనాడు మరి పాల్గొన్న సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలకు తగిన అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం ముందస్తు అరెస్టుల పేరిట నిర్బంధం కొనసాగించిందని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముస్తాబాద్లో జరిగిన కాంగ్రెస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు మంత్రి చేతుల మీదుగా కాంగ్రెస్లోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్టుల పేరిట నిర్బంధాలు కొనసాగేవని గుర్తు చేశారు. కేటీఆర్ను అడ్డుకున్నారని, యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. కేటీఆర్ అసమర్థత వల్లనే 9వ ప్యాకేజీ పనులు నిలిచిపోయాయని, ముఖ్యమంత్రి నుంచి అప్పర్ మానేరు అభివృద్ధి పనుల విషయంపై హామీ తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవి స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికలకు అందరూ కూడా కష్టపడి ఫలితాలు తెచ్చుకుందామని మనం ఆలోచిస్తూ మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు. నేను ఆనాడు కార్యకర్త ఎన్నికలు ముస్తాబాద్ ప్రారంభిస్తే మార్పు క్షేత్రంలో వచ్చిన ఎంపీ వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగే మాఘ అమావాస్య జాతర పోస్టర్ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుబ్బరాజన్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సూరా మల్లయ్య, సూరా రాజమల్లయ్య, సూరా మొగ్గయ్య, గుంటా మల్లయ్య పాల్గొన్నారు. జరగబోయే జాతర ఏర్పాట్ల గురించి మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆసినన్న గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కావున దుబ్బరాజేశ్వరుని జాతర 8 తారీఖు రోజున బోనాల కార్యక్రమం ఉంటుంది. 9 తారీఖు పొద్దున
రథ ఉత్సాహ కార్యక్రమం ఉంటుంది. మన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మరి అదేవిధంగా పల్లి గ్రామంలో శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. మన ఎమ్మెల్యే ఆది సీనన్న చేతుల మీదుగా శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున మన వేములవాడ అర్బన్ రూరల్ గ్రామాల ప్రజలకు ఏం తెలుపుకుంటున్నామంటే మన శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం రసభాసగా కొనసాగింది. మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ బూరా వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగా ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల అభివృద్ధి పనులపై అలాగే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఇటీవల మారుపాక గ్రామంలో నిర్వహించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ సభలో ప్రోటోకాల్ పాటించలేదని, సెస్ డైరెక్టర్ పేరు సరిగా రాయలేదని, ఆసుపత్రి సిబ్బందిపై జెడ్పీటీసీ మేకల రవి, వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం కూడా పంపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యాధికారిని వైస్ ఎంపీపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి మెడికల్ ఆఫీసర్ క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మిగతా శాఖల వారీగా నివేదికలను విశ్లేషించారు. అది నాకు కాంట్రాక్టర్ చెప్పడం కాదు, అనేది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పమని చెప్పేసాను. అట్లా మరి అక్కడ మేడం గారితో మాకు మొత్తానికి సంబంధం లేదండి, మీకు తెలియదు. ఇన్కంప్లీట్ బిల్లింగ్ పెట్టుకోండి, మేమేమో అర్థం దానికి ఆబ్జెక్షన్ కూడా అర్థలేదు. మన అడగండి, మీరు కొత్త వచ్చిన క్షమాపణ చెప్పేది మండల సభ నలభై చాలా చెప్పుకున్నాం. ఏమనుకుంటుందా సార్ ఉన్నది చెప్పానండి, నాకు తెలియదు అని మాట చెప్పాను. నాకు తెలిసి కూడా నేను చెయ్యలేదు నాది అని చెప్పేసి నేను చెప్పలేదు. ఉన్నది చెప్పినా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యాసంగి పంటలకు సాగునీరు అందిస్తామని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం అంకంపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచి ఆకుల చిరంజీవి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మడిపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. మానేరు వాగు ఒడ్డున ఉన్న శివుని విగ్రహాన్ని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావును సర్పంచి ఆకుల చిరంజీవి, గ్రామస్తులు శాలువాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం 2 గుంటల భూమిని విరాళంగా అందజేసిన వేల్పుల నారాయణ, వేల్పుల వెంకన్నను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఒకటి ఎన్ఆర్జీఎస్లో రోడ్డు ప్రారంభోత్సవం, మరి 20 లక్షలతోని నూతన గ్రామ పంచాయతీ భూమి పూజ శంకుస్థాపన, ఎస్డిఎఫ్ నిధులతోని సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఏదైతే భూదాత నారాయణ కానీ వెంకన్న కానీ వారిద్దరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులల్లో మరి భూదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి గ్రామాని కోసం గ్రామ పంచాయతీ స్థలాన్ని, 2 గుంటల స్థలాన్ని వారు భూదానం చేసినటువంటి సందర్భంగా వారిని ఎమ్మెల్యేగా నా తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున ఈ సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరిగింది. తప్పకుండా వారు ఏదైతే ఇవాళ
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి హుస్సేన్ మియా వాగును ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్సేన్ మియా వాగులోకి ఎస్ఆర్ఎస్పీ నీటిని ఎల్లప్పుడూ విడుదల చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. రైతులు తమ పంట పొలాల్లో తీసిన కలుపు చెత్తను కాలువల్లో పడేయవద్దని సూచించారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయరమణారావు విజయం సాధించిన సందర్భంగా మడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కట్టుకూరి మల్లయ్య పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చివరి ఆయకట్టుకు మన నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కూడా మన సోదరుడు సారయ్య గౌడ్ గారు కానీ మరి ఇక్కడ ఈ గ్రామాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి కోరిక మేరకు రైతుల కోరిక మేరకు మరి ఇప్పటికీ చాలా వరకు ఫొక్లీలు పెట్టి మరి చాలా వరకు పూటికలు తీసాం నీళ్ళు అంతలేమంటే. వాస్తవానికి కూడా ఏంటంటే దాదాపు 7.5 నుంచి 8 లక్షల డీజిలే ఉడిచింది. ఇంకా గంటల లెక్క పెడితే ఎన్ని లక్షలు అయితే తెలియదు. మిషన్లు వేసి అన్ని మిషన్లు పెట్టి ఇప్పటికీ కొంతవరకు క్లియర్ చేసినాం. ఇలా హుస్సేన్ మియా వాగులో నీళ్ళు కూడా బాగానే ఫ్లో అవుతూ ఉంది. సాధ్యమైనంత వరకు టేలెండ్ వరకు నీళ్లు అందించేటువంటి ప్రయత్నం 100% చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించవచ్చని సిరిసిల్ల రూరల్ సీఏ సదన్ కుమార్ తెలిపారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట కేజీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాజీ రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, ఎస్ఐ శేఖర్ రెడ్డితో కలిసి సీఏ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తునకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అంతకుముందు స్థానిక చిన్నారులతో సీఐ కాసేపు ముచ్చటించారు. పోలీస్ శాఖ తరపున సాయంకాలం చిన్నారులకు ట్యూషన్ టీచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్రైమ్ను ప్రివెంట్ చేయడానికి, తర్వాత ఒకవేళ క్రైమ్ అయినా కూడా డిటెక్ట్ చేయడానికి కెమెరాల యొక్క పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా అన్ని గ్రామాలలో కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ముస్తాబాద్ మండలము మోహిన్కుంట పిట్టల కాలనీలో ఈ యొక్క కాలనీ వాసుల అందరి సహకారంతో తలా కొంత కంట్రిబ్యూట్ చేసి ఈ యొక్క కెమెరాలు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. వీటిని అదేవిధంగా కాపాడుకోవాలి. ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా మా దృష్టి తీసుకొస్తే వాటిని రెక్టిఫై చేసి ఖచ్చితంగా 24/7 ఈ యొక్క కాలనీని సురక్షితంగా కాపాడడానికి ఈ కెమెరాలను మేము వాడుకుంటాం. ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి. ఈ కెమెరాలతో పాటు ఇంకా మీ ఇంటర్నల్గా ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా పోలీస్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళం చట్టం ప్రకారంగా చర్య తీసుకుంటాం. పెద్దపల్లి రూరల్ మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. గత కొన్ని రోజులుగా అప్పన్నపేట సహకార సంఘం చైర్మన్ గా కొనసాగుతున్న దాసరి చంద్రారెడ్డిపై నిన్న 11 మంది పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టి అందులో నెగ్గారు. ఈ క్రమంలో పాలకవర్గానికి చెందిన సంపత్ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపడతారని భావించగా చివరి నిమిషంలో తిరుపతి పేరు తెర మీదకొచ్చింది. దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారికి నచ్చచెప్పారు. ప్రస్తుతం చైర్మన్ గా పోటీ పడుతున్న ఈ ఇద్దరు సభ్యులకు చెందిన డైరెక్టర్లు ఒకవైపు వస్తే తప్ప చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. 3-4 వేలు పంచిచ్చారు. ఏది లాభాలు వస్తే ఈ సొసైటీలో లాభాలు ఏమున్నదో తెలియదు, నష్టాలు ఏమున్నదో తెలియదు. అసలు ఎవరికి అర్థం కాదు. ఓడు బిల్డింగ్ కట్టుకుంటాడు, ఓడు ఏమో చేస్తాడు, ఏమో చేస్తాడు. నేను సభ్యుడిగా నాశనం అంటే ఎవరికి ఆడి తినుడే. ఈ సొసైటీలో మంచి సొసైటీ మంచి పద్ధతిలో నడుతుంది. బుచ్చ లాభాలు ఇవి. బుచ్చ లాభాల పద్ధతిలో మనకు రూపాయి ఇచ్చేయలేదు సభ్యునికి. అంటే అంత మోసమే మొత్తం. ఇంత సంవత్సరం పథకాలం లేదే 10 లక్షలు ఎట్లా సంపాదిస్తాడు వీడు? ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు పైసలు? మొత్తం బ్యాంక్ ఇప్పటి వరకు నూటి చేసిండు. అది తప్పుతుందని భయానికి ఇది చేస్తుండు. దీన్ని వెంటనే ఎలక్షన్ దృష్టికి తీసుకుపోయి ఈ డిస్క్వాలిఫై చేయాలి క్యాండిడేట్ను చింతపడి సంపత్ అనే వ్యక్తిని. ఆ పైసలతోటి రాయకం చేస్తుంది కాబట్టి సభ్యత్వం రద్దు చేయాలి, ఎలక్షన్లో పాల్గొనకుండా చేయాలి. ఇటువంటి చీడపురుగులను ఈ ప్రజాస్వామ్యంలో ఉండనియదు, అసలు ఎలక్షన్లకు రానియదు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి డైరెక్టర్లు అమిరిశెట్టి రత్నాకర్ రెడ్డి, గుండేటి వెంకటరమణ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు రాబోతున్నాయని విద్యార్థులందరూ చాలా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో గీత విద్యాలయం చైర్మన్ గుర్రం ఆనందరెడ్డి, దడార్ సినిమా డైరెక్టర్ వెంకటరెడ్డి, స్పేస్ కంప్యూటర్స్ చైర్మన్ బందారపు అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒకటేసారి 51 మంది సెలెక్ట్ అయ్యారు సాఫ్ట్వేర్లో. సో అంటే కరీంనగర్ పోతేనే చదువు వస్తుంది, హైదరాబాద్ పోతేనే చదువు వస్తుంది, 1,00,000 రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు చదువు చెప్తేనే చదువు వస్తుంది, ఏసీలలో కూర్చుంటేనే చదువు వస్తుంది,
అట్లాంటివి ఏమున్నాయి. కరీంనగర్లో 300 మంది చొప్పాయి నుంచి 78 మంది పోటీ పడితే 51 మెంబర్స్ ఓన్లీ చొప్పాయి నుంచే సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి చదువుకు ఎక్కడ అడ్డం కాదండి. మీకు మంచి గురువులు మంచి వాతావరణం చొప్పాయిలో ఉంటుంది కాబట్టి 100% మీరు దీన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తగిన పారితోషికం ఇస్తున్నట్టు కళాశాల కరస్పాండెంట్ అమర్శెట్టి రత్నాకర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. పిల్లలు ఈ నెల రోజులు కష్టపడి చదివి విద్యార్థులు తమ భవిష్యత్తుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని రైల్వే స్టేషన్లో నేటి నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కు హోల్డింగ్ ఇచ్చారు. మొదటి రోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై జెండా ఊపి ట్రైన్ను ప్రారంభించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు మల్లేష్ శ్రీనివాస్ రాజేందర్ ఉన్నారు. ఈ యొక్క జమ్మికుంటలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగించుకోవడానికి వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ హాల్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ ట్రైన్ని స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. వారి యొక్క బండి సంజయ్ కుమార్ గారి కృషి కారణంగా అదేవిధంగా ఈ ట్రైన్ హాల్ట్ని ఏర్పాటు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, రైల్వే శాఖ మంత్రి వారికి భారతీయ జనతా పార్టీ తరపున ఈ ప్రాంత ప్రజల తరపున వాళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటిది ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, అనేక కొత్త హాల్ట్స్ కోసం కానీ, కొత్త రైళ్ల కోసం కానీ, ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా మన ఎంపీ గారు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇంకా మరింత ఈ ప్రజలకు ఈ రైల్వే ఈ సౌకర్యవంతం కలగడానికి, అదేవిధంగా ఇంకా కొత్త కొత్త హాల్ట్స్ కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోరఖ్పూర్ యశ్వంత్పూర్ ట్రైన్ని నిలుపుదల చేసినందుకు మరొకసారి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం ప్రాముఖ్యమైందన్నారు. సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, ఎండి ఫర్వేజ్, సందీప్, ఎండి రఫీ, శివ పాల్గొన్నారు. వేములవాడ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓటు హక్కు గురించి ఈరోజు ధార్మిక కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వాళ్ళ కారపత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సును కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క యువకులు, ఇది మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు అనే నినాదాన్ని మనం ముంగడు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు కావాల్సిన పాలకులు మంచివారా చెడ్డవారు మనం అన్ని విధాలు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి మేము అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కూడా ఈ ఓటు హక్కు నమోదు చేసుకొని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు ఓటును వేయాలని కోరడం జరుగుతుంది. వేములవాడ రాజన్న ఆలయంలో 5 రోజుల పాటు జరగనున్న త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అంతకుముందు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆది శ్రీనివాస్ కు ఈవో కృష్ణప్రసాద్, అధికారులు, వేద పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగరాజస్వామి కీర్తనలు శ్రీరామునిపై ఆయనకు గల భక్తికి అద్దం పడతాయన్నారు. శాస్త్రీయ సంగీతాన్ని ఒక కళలాగా సమాజానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. లోక కళ్యాణం జరగడానికి మన హైందవ సంస్కృతిని ఎప్పటికప్పుడు పరిచయం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా దేవాదాయ శాఖ ద్వారా కానీ, ఆయా దేవాలయాల ద్వారా కానీ ఆధ్యాత్మిక చింతనలు కూడా ముందుకు పోయిన వాళ్ళందరూ కూడా ప్రతి దేవాలయంలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమం సంబంధించిన అంశంలో మనం అనేకం చూస్తున్నటువంటి దానికి కాస్త తేడాగా త్యాగరాజ ఆలోచన జరుపుకుంటాం. ఆ సందర్భంగా 5 రోజులు భక్తి భావంతో ఉన్నటువంటి పిల్లలే కానీ, లేదా ఈ 5 రోజులు కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి కళలను కూడా ఒక రకంగా అంతరించిపోకుండా కాపాడేటువంటి కార్యక్రమాన్ని కూడా త్యాగోత్సవాలు చేస్తుంది. పాటల ద్వారా కానీ, కచేరీల ద్వారా కానీ, కీర్తనల ద్వారా కానీ.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్థానిక గాంధీ చౌరస్తా వద్ద ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, నెంబర్ ట్యాంపరింగ్ కు పాల్పడిన పలు వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలని కూడా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కర్ణాకర్ 5 ఏళ్ల పదవీ కాలంలో తాను చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన క్యాలెండర్ను గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎవరి పట్లైనా పొరపాటు జరిగి ఉంటే మన్నించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పూలి లక్ష్మీపతి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు సహకరించినటువంటి అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోయినా కూడా క్షమించాలి. అందుకని ఫస్ట్ అన్న యువకులు అనేటోళ్ళు ప్రతి క్షణం 24 గంటలు నా వెంటనే ఉండి నాకు సపోర్ట్ చేసిరు. అన్ని కులాలు కూడా సపోర్ట్ చేసినాయి. గ్రామ పెద్దలందరూ కూడా సపోర్ట్ చేసిరు. మాజీ ప్రజాప్రతినిధులు కూడా సపోర్ట్ చేసిరు. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సలహాలు తీసుకొని ముందరికి వెళ్ళే సందర్భం కూడా సపోర్ట్ చేసిరు. కాబట్టి మరొక్కసారి మీకు అందరికీ ఈ సేవ చేసే అదృష్టం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కరుణాకర్ తుది శ్వాస వరకు కూడా పీడీఎస్ రైస్ తో అక్రమ వ్యాపారం చేసే వారిపై సివిల్ సప్లై అధికారులు కొరడా ఝుళిపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పలు కిరాణా షాపులపై అధికారులు దాడులు చేశారు. 8 క్వింటాళ్ల 15 కేజీల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.